సో, అంటే ఇప్పుడు నువ్వు ప్రీవియస్‌గా వేరే ఇన్‌స్టిట్యూట్ నుంచి ఈ ఇన్‌స్టిట్యూట్‌కొచ్చావు కదా! సో, నీకక్కడ హార్డ్ అనిపించిన సబ్జెక్ట్ ఏంటి? దాన్ని నువ్వు ఇక్కడికొచ్చిన తర్వాత ఏ విధంగా నువ్వు ఈజీగా మలుచుకున్నావు? మెయిన్లీ ఎకానమీ లైక్ అక్కడ అంత అర్థం అవ్వలేదు నాకు. ఇక్కడ వింటుంటే లైక్ అరే ఇది ఏంది ఇంత చాలా ఈజీగా ఉంది, రోజు చూస్తున్నాం కదా, రోజు లైఫ్లో జరుగుతుండేది ఇంత ఈజీగా ఉంటుందా ఎకానమీ అనిపించింది. అండ్ పాలిటీ కూడా ఆ సెక్షన్స్ అవన్నీ మన డైలీ లైఫ్లో ఎలా ఉంటాయి, ఎలా జరుగుతాయి, మనం ఒకవేళ వాటిని ఫేస్ చేస్తే ఎలాంటి ఆర్టికల్స్ యూస్ చేయాలా అనే వాటిని క్లారిటీగా చెప్తున్నారు. సో ఐ ఫీల్ ఈజీ అబౌట్ దోస్ థింగ్స్. సో, అంటే ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అయ్యేది జాబ్ కోసం కాబట్టి, ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అయితున్నది నీకెంత వరకి కాన్ఫిడెన్స్‌నిస్తుంది దట్ యూ విల్ గెట్ జాబ్ అని? లైక్ 100% ష్యూర్ అయితే నేను చెప్పగలను పక్కా జాబ్ వస్తుంది. అండ్ అదర్ థింగ్ ఇక్కడ జిఎస్తో పాటు మ్యాథ్స్ కూడా ఇస్తున్నారు. వేరే గ్రూప్స్ కోసం వేరే ఇన్స్టిట్యూట్స్లో వెళ్తే ఎలా ఉంటుంది అంటే యూ నీడ్ టు టేక్ జిఎస్ ఓన్లీ. మీకు మ్యాథ్స్ కావాలి సపరేట్గా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడ అలా లేదు, మ్యాథ్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అది మనకు జస్ట్ గ్రూప్ 2 తీసుకోవడం వల్ల వేరే జాబ్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు, రాయొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో గెట్ దోస్ జాబ్స్. సో, వన్ థింగ్ అంటే లైక్ ఎవరైతే ఇప్పుడు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, వాళ్ళకి మీరు ఈ ఇన్‌స్టిట్యూట్‌ని ఏ విధంగా రికమెండ్ చేస్తారు? లైక్ నేనైతే బికాజ్ అదర్ ఇన్స్టిట్యూట్స్లో మీకు మ్యాథ్స్ ఉండదు అండ్ ఇంత క్లారిటీగా ఎవరు చెప్పరు, డౌట్స్ క్లారిఫికేషన్కి మరీ టైం ఇచ్చి అంత ఉండదు. బట్ ఇక్కడ అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ మ్యాగజైన్స్ కూడా ఇస్తారు. లైక్ ఇట్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ అస్ టు లెర్న్ మోర్ థింగ్స్.